హాయ్ ఫ్రెండ్స్, మీరు టీవీ యాడ్స్లో లేదా యూట్యూబ్ యాడ్స్లో చూసే ఉంటారు. పొడవాటి జుట్టు వేసుకుని ఈ ఆయిల్ వాడండి, మీ జుట్టు కూడా ఇలా పెరుగుతుంది అని చెబుతూ ఉంటారు కదా. కానీ వాళ్ళల్లో చాలామంది ఫేక్ ఉంటారు. కానీ ఒరిజినల్ ఆదివాసీ ఆయిల్ తయారు చేసేది మాత్రం కర్ణాటకలోని అడవుల్లో నివసించే హక్కీ-పిక్కీ తెగవాళ్ళు. హక్కీ-పిక్కీ మన దేశంలో అంతరించిపోతున్న తెగల్లో ఇది ఒక తెగ. చాలామంది గిరిజనుల్లాగే హక్కీ-పిక్కీ తెగ కూడా ప్రభుత్వాన్ని నమ్ముకుని అడవుల్లో నుండి బయటకు వచ్చారు. కానీ అలా బయటకు వచ్చిన వాళ్లలో చాలామంది బయటి ప్రపంచంతో పోటీ పడలేక చాలా కష్టాలు పడ్డారు. కానీ అడవి నుండి బయటకు వచ్చిన అదే అడవిని నమ్ముకుని జీవనం సాగించారు. మన దేశ ప్రధానమంత్రి వెళ్లి ఈ తెగను కలిసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు గ్లోబల్ న్యూస్ అయ్యారు. ఎందుకు నరేంద్ర మోదీ గారు ఈ తెగ వాళ్ళను కలిశారు? ఎందుకు ఈ ట్రైబ్ వాళ్ళు గ్లోబల్ న్యూస్లో నిలిచారు? అసలు హక్కీ-పిక్కీ అంటే ఎవరు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళకు సంబంధించిన అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హక్కీ-పిక్కీ అనేది కర్ణాటకలోని చందాని గిరిజన సంఘం. కన్నడలో హక్కీ అంటే పక్షి, పిక్కీ అంటే క్యాచర్లు. కాబట్టి ట్రెడిషనల్గా వీళ్ళు బర్డ్ క్యాచర్స్. వీళ్ళు చేసే పనే వీళ్లకు పేరుగా మారిపోయింది. అడవుల నుంచి బయటకు వచ్చిన హక్కీ-పిక్కీలు కర్ణాటక దగ్గర ఉన్న దేవనగరే, శివమొగ్గ, మైసూరు జిల్లాల్లో స్థిరపడిపోయారు. మొదటి నుండి అడవిలో వేట మీద ఆధారపడి జీవితం సాగించిన హక్కీ-పిక్కీలు అడవి నుండి బయటకు వచ్చేసరికి జీవన ఆధారం లేకుండా పోయింది. కాబట్టి వీళ్ళు జీవితం కొనసాగించడం కోసం వాళ్లకు కాస్త అవగాహన ఉన్న అడవి మూలికల వైపు వెళ్లారు. అడవిలో దొరికే వేర్లు, మూలికలతో ఆయుర్వేద ఉత్పత్తులు, హెయిర్ ఆయిల్స్, మసాజ్ ఆయిల్స్ తయారు చేసి వాటిని అమ్మటం మొదలుపెట్టారు. కాలం గడిచే కొద్దీ హక్కీ-పిక్కీలు తయారు చేసే న్యాచురల్ ఆయిల్స్కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. దీనికి కారణం వీళ్ళు తయారు చేసే పద్ధతులు. ముఖ్యంగా హెయిర్ ఆయిల్స్ని వీళ్ళు ఇళ్లల్లో తయారు చేస్తారు. అది కూడా అడవిలో దొరికే 108 వనమూలికలు వేసి తయారు చేస్తారు. ఈ ఆయిల్స్లో ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయరు. ప్లస్ వీటి వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. జస్ట్ అడవుల్లో దొరికే మూలికలను తీసుకొని వచ్చి వాటిని కోకోనట్ ఆయిల్ ఇంకా క్యాస్టర్ ఆయిల్లో మరిగించేస్తారు. ఆ తర్వాత వచ్చిన ఆయిల్ని బాటిల్స్లో ప్యాక్ చేస్తారు. అంతే, సింపుల్. ఇంకో విషయం ఏంటంటే ఈ ఆయిల్స్ని వీళ్ళు స్వయంగా వాడి వాటి వలన కలిగే లాభాలను కస్టమర్స్కి వివరిస్తారు. సో వీళ్ళు తయారు చేసే హెయిర్ ఆయిల్స్, మసాజ్ ఆయిల్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్ బాగా ఫేమస్ అయిపోయాయి. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఓపెన్ చేస్తే ఆదివాసీ హెయిర్ ఆయిల్ అంటూ చాలా ప్రోడక్ట్స్ కనిపిస్తాయి. కానీ అవన్నీ ఫేక్. మీకు ఒరిజినల్ ఆయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్లో వెబ్సైట్ లింక్, ఫోన్ నంబర్ ఇస్తాను. అక్కడి నుండి ఒరిజినల్ ఆయిల్స్ ఆర్డర్ పెట్టుకోండి. ప్లస్ స్టార్టింగ్లో చెప్పాగా, ఈ హక్కీ-పిక్కీలు సంచరించే జాతి వాళ్ళు. సో వీళ్ళు తయారు చేసిన ఆయిల్స్ని వీళ్ళు ఇతర దేశాలకి తీసుకుని వెళ్ళి అమ్మడం మొదలుపెట్టారు. మొదట్లో గల్ఫ్ దేశాలకి వెళ్లారు. ఆ తర్వాత మెల్లిగా ఆఫ్రికా దేశాలకి వెళ్లటం మొదలుపెట్టారు. ఆఫ్రికాలో ఎక్కువగా పేద దేశాలుంటాయి. అక్కడి వాళ్ళకి ఎక్కువ డబ్బు పెట్టి వైద్య చికిత్స చేయించుకోవటం, ఎక్కువ డబ్బు పెట్టి మెడిసిన్స్ని కొనుక్కోవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో అలాంటి దేశాల్లో హక్కీ-పిక్కీలు తయారు చేసిన ఆయిల్స్కి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి డిమాండ్ భారీగా పెరిగిపోయింది. దాంతో హక్కీ-పిక్కీలు ఆఫ్రికా దేశాలకి టూరిస్టు పాస్పోర్ట్ల మీద వెళ్ళి అక్కడ వీళ్ళు తయారు చేసిన ఆయిల్స్ని అమ్మేవాళ్ళు. హక్కీ-పిక్కీ ఎంతో కష్టపడి తయారు చేసే ఆయిల్స్ని ఇప్పుడు మార్కెట్లో ఫేక్ చేసి అమ్మేస్తున్నారు. హక్కీ-పిక్కీలు తయారు చేసే ఆయిల్స్ మీద వాళ్ళకి ఎటువంటి పేటెంట్ రైట్స్ లేవు. వాళ్ళు పెద్ద పెద్ద యాడ్స్ కూడా ఇవ్వరు. వాళ్ళ ప్రోడక్ట్ని నమ్ముకుంటారు, అంతే. కానీ కొంతమంది వాళ్ళ పేరు మీద ఫేక్ ప్రోడక్ట్స్ని తయారు చేసి మార్కెట్లోకి తీసుకుని వస్తున్నారు. దీనివల్ల హక్కీ-పిక్కీలు నష్టంతో పాటు ఆ ఫేక్ ఆయిల్స్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వలన హక్కీ-పిక్కీలకి ఉన్న మంచి ఇమేజ్ కూడా పోతోంది. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఓపెన్ చేస్తే ఆదివాసీ హెయిర్ ఆయిల్ అంటూ చాలా ప్రోడక్ట్స్ కనిపిస్తాయి. కానీ అవన్నీ ఫేక్. మీకు ఒరిజినల్ ఆయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్లో వెబ్సైట్ లింక్, ఫోన్ నంబర్ ఇస్తాను. అక్కడి నుండి ఒరిజినల్ ఆయిల్స్ ఆర్డర్ పెట్టుకోండి. నేను కూడా ఈ ఆయిల్స్ తీసుకున్నాను, వాడుతున్నాను కూడా. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇంత సింపుల్గా లైఫ్ స్టైల్ ఉన్నా కానీ హక్కీ-పిక్కీలు ఇంకా వాళ్ళ లివింగ్ని ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. గవర్నమెంట్ కొంతవరకు ట్రై చేసినా ఇంకా చాలా చేయాల్సింది. వాళ్ళ లైఫ్ ఇంప్రూవ్ అవ్వాలి అని మనం అనుకుంటే వాళ్ళ ప్రోడక్ట్స్ సపోర్ట్ చేస్తే చాలు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి.
హక్కీ పిక్కీలకు మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.